గౌరీ సేవా సంఘం అధ్యక్షులు వేగి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎంతో మంది అమరవీరుల త్యాగఫలం వలన బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం సాధించామని, ఈ రోజు భారత జాతి విముక్తి పొందిన చారిత్రాత్మక రోజుగా ఆయన అభివర్ణించారు. అలాగే భారతదేశ ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఏకైక పండుగ స్వాతంత్ర దినోత్సవం అని తెలుపుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తులను గుర్తు చేసుకున్నారు. అధ్యక్షుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం సంతోషం. ఈ సందర్భంగా మన గౌరవ సంఘం అధ్యక్షులు వేగి పరమేశ్వరరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నారు. 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు భారతీయులందరికీ ఒక పండగ రోజు. జనరల్గా వివిధ జాతుల వారు అనేక రకమైనటువంటి వాళ్ళ మతాలను బట్టి ఒకే ఒక రోజు అందరికీ జాతి కుల మత భేదాలు లేకుండా చేసుకునే పండుగ ఏదైనా ఉన్నది అంటే అది ఒక జాతీయ పండుగ, ఆగస్టు 15 రోజు. మరి ఈ రోజు ఈ యొక్క దినానికి ఇంత గొప్పదనాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి యువకులకి చాలా మందికి తెలియకపోయినా ఎంతో మంది పెద్దలందరికీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ తెలిసినటువంటి ఘటన. 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా పెందుర్తిలో మొట్టమొదటిగా గ్రామ పెద్దలందరూ కూడా ఈ గౌరీ సంఘం దగ్గరికి వచ్చి మొట్టమొదటి జెండా ఇక్కడ ఎగరేసి, తర్వాత స్కూల్స్లో కానివ్వండి ఇతరేతర ప్రాంతాల్లో కానీ ఎగరేయడం ఆనవాయితీ. అదే ఆనవాయితీ ప్రకారంగా ఈవేళ నా అధ్యక్షతన ఈవేళ జరిగినందుకు ఇంతమంది ఇక్కడికి వచ్చిన పెద్దలు కానీ స్టూడెంట్స్ కానీ వచ్చినందుకు నిజంగా వాళ్ళందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఏదంటే ఈరోజు కుల మతాలకు అతీతంగా అన్ని మతాలు కలిపి చేసుకున్నట్టు పండుగ, ఏకైక పండుగ ఏదైనా ఉందంటే అది స్వతంత్ర దినోత్సవం పండుగ. ఈ స్వతంత్ర దినోత్సవం ఈవేళ మనం ఇంత సుఖంగా అనిపిస్తున్నామంటే ఎంతో మంది త్యాగఫలం. ఈవేళ కొంతమంది పిల్లలకి తెలియదు. మన పెద్దలు కానీ పూర్వీకులు కానీ ఎంతో మంది కష్టపడ్డారు. ఆ కష్టమే ఈవేళ మనకి ఫలం. ఈవేళ ఇంతమంది అనిపిస్తున్నామంటే నిజంగా మన అదృష్టం. మన పూర్వీకులు ఇటువంటి ఎప్పుడూ కూడా సుఖాలు అనిపించట్లేదు. వీళ్ళ స్మార్ట్ ఫోన్ పోనీయండి, వీళ్ళ నెట్ కానివ్వండి, ఏదైనా ప్రపంచంలో ఏదైనా చూడాలనుకుంటే నిమిషాల్లో మనం చూడగలుగుతున్నాం. పూర్వం అవేవి ఉండే కాదు. ఆవేళ అల్లూరి సీతారామరాజు గారు కానివ్వండి, సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి, అలాగే గాంధీజీ గారు కానీ ఎంతో మంది త్యాగఫలం ఈవేళ. అటువంటి అంతమంది కష్టపడి శ్రమపడి ఈ స్వతంత్రం తెచ్చినందుకు నిజంగా మనం అందరూ రుణపడి ఉన్నాం. వాళ్ళందరికీ మనం ఒక్కసారి మనందరం జై హింద్ చెప్తూ జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి.